ఈనాటి టిట్కో హౌసింగ్ హ్యాండ్ ఓవర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రులు ఆదిమూలం సురేష్ గారికి, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి, మన జిల్లా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, మేయర్ శ్రవంతి గారికి, టిట్కో చైర్మన్ ప్రసన్న గారికి, ప్రసన్న కుమార్ గారికి, వారి డైరెక్టర్స్కి, టిట్కో ఎండి వారి ఇతర అధికారులకు, మన జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరీ గారికి, ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్స్కు, ఇంకా ముఖ్య నాయకులకు, అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులకు, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒకే రోజు 15,500 ఇళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేయడంలో ఎంతో ఆనందం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేదానికి మేమందరం టిట్కో అధికారులు కానీ మేము కానీ చాలా కష్టపడ్డాం. ఒక 2 నెలల కిందట కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఫిబ్రవరి 15వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పూర్తయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేద్దామనే నిర్ణయం తీసుకొని 15,500 చిల్లర ఇళ్ళు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఒక 5-6 వేల ఇళ్ళు చేయాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేసి వాటిని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా ఆ మాట కట్టుబడి, ఆ మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మహిళల ద్వారానే జరుగుతూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఏ ప్రభుత్వం అయితే పేద మధ్యతరగతి వాళ్ళని పట్టించుకుంటుందో ఆ ప్రభుత్వం చిరకాలం ఉంటుంది. ఆ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉంటారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క సచివాలయ వ్యవస్థ, ఇంకొక పక్క వాలంటీర్ల వ్యవస్థ పెట్టి మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఒక పక్క సంక్షేమం చేస్తూనే రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా తగ్గకుండా దగ్గర 150 కోట్ల రూపాయలతో రోడ్లు కూడా ఈ 6 నెలల్లో వేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనకి ఈ 5 సంవత్సరాలు మంచి చేసిన ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలా, ఏదో అబద్ధాలు చెప్పేవాళ్ళని ఆశీర్వదించాలా? ఒక్కసారి మీరందరూ కూడా మనసు విప్పి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థులు, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీరందరూ కూడా ముఖ్యమంత్రిని, మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు గతంలో ఎక్కడైనా పేదవాళ్ళు ఉండే కాలనీలో చాలా ఇరుకు రోడ్లు, చాలా ఇబ్బందులు, వసతులు లేకుండా ఉండే పరిస్థితి. ఈరోజు ఇది ఎంతో చక్కగా సిటీలో ఏ విధంగా ఉంటాయో హైదరాబాద్ సిటీలో కాలనీలు, గ్రూప్ హౌసింగ్లో ఆ విధంగా చక్కని రోడ్లు, చక్కని వసతులు, చక్కని మార్ట్ అంటే ఒక సూపర్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా రైతు బజార్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ మరొకసారి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జగన్. మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ అన్న గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, అలాగే రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ఆలల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, జడ్పీ చైర్మన్ అరుణమ్మ గారికి, అలాగే మేయర్ జయవర్ధన్ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్లు, నాయకులకు, అధికారులకు, ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు పేరు పేరు నమస్కరిస్తూ, ఈరోజు మన
ప్రియతమ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు ఈరోజు ఇంత మన నెల్లూరు జిల్లాని 10,000 ఇల్లులు ఈరోజు కొన్ని అనివార్య కారణం వల్ల పోయిన తెలుగుదేశం గవర్నమెంట్ ఆపేసి ఉంటే ఈరోజు అవి కంప్లీట్ చేసి ప్రజలకు ఈరోజు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు పంపిణీ చేయడం, ఇక్కడ ఇచ్చేసిన మంత్రివర్యులు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెద్ద కార్యక్రమానికి మీరందరూ తరలివచ్చి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు సిటీ అలాగే మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నాం. కులామతాలకు అతీతంగా ఒక సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న వాళ్ళందరికీ స్థలాలు కానీ ఈరోజు 10,000 టిట్కో హౌసెస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతమంది ఈరోజు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపు. అలాగే మన ఈరోజు మన సీఎం గారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కానీ అలాగే ఆసరా కానీ అమ్మఒడి కానీ ఇలాంటి చేసుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రజల గుండెలో నిలిచిపోయినారు. తప్పకుండా 24 మన సీఎం గారు భారీ మెజార్టీతో మన జగనన్న సీఎం అవుతున్నారు. అలాగే ఇక్కడ నుంచి నెల్లూరు జిల్లా నుంచి పెద్దలు కాకాని అన్న గారు, అలాగే ఆదిమూలపు సురేష్ గారు, అలాగే మన ఆదల్ అన్న గారు, ప్రతి ఒక్కరు కృషితో ప్రతి ఒక్కరు ఇక్కడ నెల్లూరు సిటీ నుంచి కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరు గెలిచి జగనన్నకి ఒక బహుమతిగా ఇస్తామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి పేరు పేరున నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకి, నాయకులకి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో 300 చదరపు అడుగుల ఇంటికి 500 రూపాయలని బెనిఫిషియరీ దగ్గర చెల్లించితే 2,60,000 లోన్ రూపంలో కట్టవలసి వచ్చేది. మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో 300 చదరపుల అడుగులు ఉన్నటువంటి ఇంటికి ₹1 బెనిఫిషియరీ చెల్లిస్తే ఎటువంటి లోను లేకుండా పూర్తిగా ఇల్లును అందచేసే పరిస్థితి ఈరోజు జగనన్న కల్పించారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో చూసుకుంటే 365 చదరపు అడుగుల ఇంటికి ₹50,000 బెనిఫిషియరీ చెల్లిస్తే 3,15,000 రూపాయలని లోను కట్టే పరిస్థితి ఉంది. కానీ మన ప్రభుత్వంలో అదే 365 చదరపు అడుగుల ఇంటికి బెనిఫిషియరీ 25,000 చెల్లిస్తే లోన్ ద్వారా 3,15,000 రూపాయలని అందించడం జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో చూసుకుంటే 430 చదరపు అడుగుల ఇంటికి ₹1,00,000 బెనిఫిషియరీ చెల్లిస్తే లోన్ ద్వారా 3,65,000 రూపాయలని చెల్లించే పరిస్థితుంది. కానీ మన ప్రభుత్వంలో అదే 430 చదరపు అడుగుల ఇంటికి 50,000 రూపాయలని బెనిఫిషియరీ చెల్లిస్తే లోన్ ద్వారా 3,65,000 రూపాయలని చెల్లించే పరిస్థితి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకోవాలని కూడా తెలియజేసిన ఒకటే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించి ప్రజలందరూ కూడా ఆర్థికంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒకే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేసిన. ప్రతి పేదవాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఒక కళ కనడం జరుగుతుంది. ఆ కళని నెరవేర్చే విధంగా ఈరోజు మీ అందరికి కూడా ప్రతి పేదవారికి కూడా ఇల్లు అందచేసే పరిస్థితి ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని కూడా తెలియజేస్తూ, ఏదైతే ఆ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం గ్రామ స్వరాజ్యం రావాలని ఈరోజు అలాంటి గ్రామ స్వరాజ్యాన్ని పరిపాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఈది చివరన ఒక సచివాలయం వాలంటరీ వ్యవస్థ ద్వారా మన ఇంటి ముందుకే సంక్షేమం వచ్చి మన తలుపు తట్టి అందించే పరిస్థితి ఈ గవర్నమెంట్ అయితే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో మిమ్మల్ని ఆలోచించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈరోజు సంక్షేమం అభివృద్ధి కూడా
మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే విధంగా ముందుకు సాగుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ సైడ్ చూస్తున్నాయంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్ని రాష్ట్రాలకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో మీ అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మా ఇల్లు అందరూ వెళ్ళి చూసారా? బాగున్నాయా? మరి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నా. మరి భగవంతుని సంకల్పమో యాదృచ్ఛికమో నాకు తెలియదు, కానీ టిట్కో గృహాల పంపిణీ మొదటి గృహాన్ని నెల్లూరులో ప్రారంభించాం, వెంకటేశ్వర కాలనీలో. మరి ఈరోజు 36 పట్టణాల్లో 98,000 గృహాలు రాష్ట్రం అంతా అందించి 1,00,000 మార్కు కూడా దాడుతున్నది నెల్లూరు పట్టణాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. 15,500 గృహాలని సుమారుగా టిట్కో ద్వారా 1,14,000 గృహాలని ఈరోజు రాష్ట్రం అంతా, ఇది 37వ పట్టణం నెల్లూరు కార్పొరేషన్లో పంపిణీ జరుగుతుంది. మరి ఇందులో మరి ముఖ్యంగా గమనించాల్సింది, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో 37 పట్టణాల్లో సుమారుగా ఏ కేటగిరీ గృహాలు 60,000 అందించాం. మీ అందరికీ తెలుసు, సుదీర్ఘమైన పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు. ప్రజాప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన వెంటనే 300 చదరపు అడుగుల గృహాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్తో పాటు అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చి మీ అందరికీ ఉచితంగా గృహాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకి సుమారుగా ఈ యొక్క గృహం నిర్మించడానికి 6,50,000 రూపాయలు, అలాగే ఈ యొక్క గృహంలో సుమారుగా 18 నుంచి 20 గజాలు అన్డివైడెడ్ షేర్, అంటే అదొక 3.5 లక్షలు ఇంటి స్థలంతో పాటు రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ కలిపి 12 లక్షల రూపాయల విలువైన ఆస్తిని అందిస్తున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఈ యొక్క రాష్ట్రం మొత్తం మీద 60,000 గృహాలని మేము ఈ యొక్క 300 చదరపు అడుగుల గృహాలను ఇస్తే అందులో 20,000 గృహాలు కేవలం నెల్లూరు పట్టణంలోని మీ అందరికి కూడా 2,000 కోట్ల రూపాయలు బహుమతి ఇస్తున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి 2,000 కోట్ల బహుమతి తీసుకున్నప్పుడు చప్పట్లు ఎక్కడికి విలువడాలి? తాడిపత్రికి విలువడాలి, తాడేపల్లికి. మరి ఈరోజు మీరందరూ కూడా సొంతింటి కలను నిజం జరుగుతుంది. ఇందాకే ఒక పెద్దావిడ సుమారుగా 65-70 సంవత్సరాల వయసున్న పెద్దావిడ, నా సొంత ఇంటి కళ నెరవేరకుండా ఏదైనా అయిపోతానేమో అని భయపడ్డారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ ఈరోజు నెరవేరుతుంది. అలాగే ఈ యొక్క పట్టణంలో మరి ప్రతి చోట మీరు గమనిస్తుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పప్పులు, ఉప్పులు, సబ్బులు, షాంపూలు ఎక్కడికి వెళ్ళాలి అనేసని. మరి ఈరోజు ఈ యొక్క హౌసింగ్ ఓపెనింగ్తో పాటు జగనన్న మహిళా మార్టు 1,50,00,000 రూపాయలతో మీకు ఒక సూపర్ బజార్ను కూడా నిర్మించిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఇంతటి చక్కటి బహుమతి అందజేసిన ముఖ్యమంత్రి గారికి మనం తిరిగి ఏమి ఇవ్వాలి? మీ యొక్క చల్లని దీవెనలతో మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ చల్లని దీవెనలు అందించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి మీ అందరూ దీవిస్తారు కదమ్మా, మరి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మేము చేస్తున్న అతిపెద్ద ప్రోగ్రాం ఇది. 15,500 గృహాలు. మొట్టమొదటి పట్టణం ఇదే.
మరి మీరందరూ కూడా అక్కా చెల్లెమ్మలు. ఆయన ప్రతి మాట కూడా ఒకటే చెప్తున్నారు, నా స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నా అక్కా చెల్లెమ్మలని. మరి మీకు ఈరోజు నవరత్నాలు అత్యంత విలువైన రత్నం 12 లక్షల రూపాయల ఆస్తి మీకు వస్తుంది. మరి జగనన్నకి ఆశీర్వదించమని, మీ చల్లని చేతులతో చల్లని దీవెనలు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై జగన్. మరి గట్టిగా జై జగన్. థ్యాంక్ యూ. సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి నా సోదరుడు సహచర మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు, సోదరి నగర మేయర్ కొట్లూరి శ్రవంతి గారు, మరొక సోదరుడు శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, టిక్కో చైర్మన్ ప్రసన్న గారు, టిక్కో ఎంపీ శ్రీధర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మరొక సోదరుడు డిప్యూటీ మేయర్ ఖలీల్ గారు, మేయర్ల గౌరీ గారు, వేదిక మీద ఉన్నటువంటి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ చిలకూరు సోదరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు మనం అందరం చూసాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆయన రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చైర్మన్ గారు, ఎండీ గారు మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా దాదాపుగా ఈ రాష్ట్రంలో 1,00,000 ఇళ్ల ఈరోజు నిర్మాణం పూర్తి చేసి వాటికి సంబంధించి అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకి ఈరోజు అందించేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం. దానిలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15,552 ఇళ్లు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఇది ఈ రాష్ట్ర మున్సిపల్ పురపాలక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈరోజు ఆదిమూలం సురేష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో మేము అందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది. ఒకసారి చూస్తే గతంలో ఈ ఇళ్లకి సంబంధించి ఎంత ఆర్భాటం చేశారో చెప్పలేనటువంటిది. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని నేను పూర్తి చేశా, మీకిచ్చా అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నోటుకుండా వినిపించదు. ఈరోజు ఇల్లు నిర్మించి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందజేస్తే నేను 70% పూర్తి చేశా, ఈరోజు వీళ్ళు పూర్తి చేస్తున్నాం అని చెప్తున్నారు. నేను 80% పూర్తి చేశా, వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు అని చెప్పి పేదవాడి మీద, మధ్యతరగతి కుటుంబాల మీద నీకు శ్రద్ధ ఉంటే, నీకు ఆసక్తి ఉంటే 100% పూర్తి చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు అనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు నేను చేస్తాను మీకు ఇస్తాను అని చెప్పి ఊరించే అలవాటు తప్ప కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అలవాటు ఏ రోజు లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే పేదవాడి కడుపు నిండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు మనం జరుపుకోగలిగాం. ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 300 చదరపడుగుల ఇల్లుందో దానికి సంబంధించి 2,65,000 లెక్కన 20 సంవత్సరాల లబ్ధిదారుడు 7,20,000 కట్టవలసి వస్తే పేదవాడు సంవత్సరానికి 60,000 లెక్కన ఎన్ని రోజులు కట్టినా సరే ఈరోజు ఇబ్బంది పడతాడనేటువంటి ఆలోచన చేసి పేదవాడికి ఉచితంగా ఈ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 300 చదరపు అడుగుల నిర్మాణం ఉన్నటువంటి ఇంటిని కేవలం ఒకే రూపాయితో ఈరోజు పేదవాడికి కేటాయించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. దానితో పాటు 365 చదరపు అడుగులుంటే 50,000 రూపాయల లబ్ధిదారుడు వాటా ఉంటే 25,000 రూపాయలకే తగ్గించి 25,000 రూపాయలు ప్రభుత్వం భరించడం కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో ఉంటే ఒక్కొక్కింటికి దాదాపుగా 75,000 రూపాయల రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఈ మనం ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ నెల్లూరు టౌన్ లోనే 117 కోట్ల రూపాయలు ఈరోజు రాయితీ ఇవ్వడం కానీ, అవసరమైనటువంటి మంచి నీరు, మౌలిక సదుపాయాలు
సిమెంట్ రోడ్లు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈరోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే మీరు రేపు వచ్చి ఇక్కడ నివాసం ఉండాలి అంటే ఏదో ఇల్లు ఇచ్చాం ప్రారంభించాం వెళ్ళిపోవడం అనేటువంటిది కాకుండా శాశ్వత ప్రాతిపదికన పేదవాడికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకసారి చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఏ కేటగిరీ కింద ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి 15,120 ఇల్లు ఇస్తే ఒక్క రూపాయితో 7,20,000 రూపాయలు భరించాల్సినటువంటిది ఒక్క రూపాయి భరించి మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటిది 1,088,64 రూపాయలు ఈరోజు పేదవాడికి సంబంధించి ఒక్క మన నెల్లూరు నగరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భరించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 116 కోట్లు భరించాడు. మంచినీరుకి సంబంధించి సివరేజ్ ట్రీట్మెంట్ కి సంబంధించి దాదాపుగా 19 కోట్ల రూపాయలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. 2014కు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవాడికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఆ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు. కాబట్టి ఏదో ఒక విధంగా నేను 2,000 రూపాయలు చేస్తే ఆ ఓట్లు దండుకున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత సగాటికి సగం పెన్షన్లు కత్తిరించి భారం పడకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 2 నెలల ముందు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆ రోజు ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పినటువంటి మాట, అయ్యా చంద్రబాబు నాయుడు ఈరోజు మాకు 2,000 రూపాయలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో ప్రకటించాడు కాబట్టి 2,000 రూపాయలు ఇచ్చాడు తప్ప లేకపోతే ఒక్క రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇచ్చేటువంటి 2,000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పించినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పినటువంటి నేపథ్యం. ఈరోజు అధికారంలోకి వస్తే 2,000 నుంచి 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పి మొట్టమొదటి సంతకం 2,250 రూపాయల మీద పెట్టాడు. 2,500కి పెంచాడు. నిన్నటి దాకా 2,750 రూపాయలు ఇచ్చాడు. ఈ రోజు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. పెన్షన్ పంపిణీ చూస్తే అనేక సందర్భాల్లో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా వెళ్ళేవాడిని. ఆ పెన్షన్ ఇవ్వడానికి వచ్చేవాడు ఆయన డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అని. ఆయన పొద్దున్నే 10 గంటలకు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 11 గంటలకల్లా నేను కాఫీ తాగి రావాలి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. 11:30కు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 12:30 కల్లా నాకు అలాపంలో అవుతుంది, నేను భోంచేసి వస్తాననేవాడు. 2 గంటలకు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 3 గంటలకు నేను టీ తాగి రావాలని చెప్పిపోయేవాడు. మరలా 3:30కు వచ్చేవాడు. 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. నాకు బస్సు దూరము, నేను బస్సు ఎక్కాలని నా బస్సు పోతుందని చెప్పి 4:30కి వెళ్ళిపోయేవాడు. దివ్యాంగులు, వృద్ధులు, పడికాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే పెన్షన్ తీసుకోవడానికి ఈరోజు ఎవ్వరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా 1వ తేదీ కల్లా టెన్షన్గా వాలంటీర్లు మీ ఇంటి ముందు నిలబెట్టి మీ గుమ్మం తలుపు తట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చినా ధైర్యంగా వాటిని అమలు చేశారు. 2014కు ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు. చేశాడా అంటే చేసినటువంటి సందర్భం లేదు. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానన్నాడు. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మహిళల తరఫున మీరు అడగండి అంటే ఆ రోజు పరిటాల సునీత్ గారు, ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటే ఆమెను 3 ప్రశ్నలు అడిగాం అసెంబ్లీ వేదికగా. మహిళలకి రుణమాఫీ చేసేటువంటి ఆలోచన మీకుందా అంటే ఆమె ఏమి సమాధానం చెప్పిందో తెలుసా? లేదండి. 2వ ప్రశ్న, మహిళల రుణమాఫీ పేరిట మీరు ఇంతవరకు ఎంత ఇచ్చారు అంటే 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. మహిళల రుణమాఫీ ఎప్పుడు లోపల చేస్తారు అంటే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అంటే 2014 ఎన్నికల్లో ఊరు వాడా తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి స్వయం సహాయక గ్రూపులు నేనే పెట్టా, వాటికి సంబంధించి రేపు జరిగేటువంటి రోజుల్లో నేనే వాటికి సంబంధించి ఆదుకుంటా, మహిళలు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేస్తే ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో మహిళలకు సంబంధించి మీరు ఉన్నటువంటి బకాయిలు 4 విడతల్లో తిరిగి చెల్లించేస్తానని మొట్టమొదటిగా ఏప్రిల్ 11, 2019లో ఎన్నికలు జరిగితే
ఆ రోజుకి రాష్ట్రంలో ఎన్ని ఎంతమంది అయితే సంఘబంధాల సభ్యులుగా ఉన్నారో వాళ్ళకి 3 విడతలు ఇచ్చి మొన్న జనవరి నెలలో 4వ విడత బటన్ నొక్కి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేసి చెప్పినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 18,750 రూపాయలు 4 విడతలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు ఇవ్వాలన్నటువంటి ఆయన ఆలోచన 3 విడతలు ఎప్పటికి ఇచ్చాడు. రేపు మరలా ఫిబ్రవరి 16వ తేదీ ఈ నెల 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి చివరి విడత ఈరోజు మీ ఖాతాలో జమ చేస్తున్నాడు. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. అమ్మఒడి దగ్గర నుంచి, వైఎస్ఆర్ రైతు భరోసా దగ్గర నుంచి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక దగ్గర నుంచి, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు దగ్గర నుంచి, రజకులు నాయబ్రాహ్మణులు పైరవులకు 10,000 రూపాయలు ఇచ్చే దగ్గర నుంచి, వాహన మిత్ర ట్యాక్సీ డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చే దగ్గర నుంచి, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, నేతన నేస్తాం, మత్స్యకార భరోసా, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అందుకనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈరోజు ఒక పక్క ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడు, మరొక పక్క పవన్ కళ్యాణ్, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, ప్రత్యక్షంగా బీజేపీ పార్టీ, వీళ్ళందరి చుట్టూ చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు పార్టీలను నమ్ముకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నటువంటి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం, ఏ ముఖ్యమంత్రి నోటి వెంట ఇంతవరకు మనం వినలేనటువంటి విషయం, మీ కుటుంబానికి నా పరిపాలనలో మేలు జరిగింది అని అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగినటువంటి దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతునివ్వాలని చెప్పి కోరుకుంటూ, సౌమ్యుడు, సహృదయుడు, ఈరోజు అనేక సందర్భాల్లో ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు ప్రభాకరన్. ఎక్కడ కూడా ప్రభాకరన్ అంటే వివాద రహితుడు, అభివృద్ధిని కోరుకునేటువంటి వాడు, ఎవరైనా సరే వస్తే నెమ్మదిగా మాట్లాడేటువంటి వాడు. కాబట్టి ఎవరి మీద కూడా దౌర్జన్యాలు, దోపిడీలు అనేటువంటివి జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రూరల్ నుంచి పోటీ చేసేటువంటి ప్రభాకరన్కి మనందరం తిరుగులేనటువంటి విజయాన్ని భారీ మెజారిటీతో అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ప్రత్యేకించి ఎన్ని కార్యక్రమాలున్నా కాసేపు వాయిదా వేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి కారణం నా సోదరుడు సురేష్. ఎందుకు నేను సోదరుడు అంటానంటే, మేమిద్దరం కలిసి ప్రతిపక్షంలో అనేక రకాలైనటువంటి పోరాటాల్లో వెళ్ళినటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్లుగా పనిచేసినటువంటి వాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరం అదే ఆప్యాయత, అదే అనురాగంతో ఉన్నాం. కాకపోతే నాకన్నా సీనియర్ కాబట్టి నాకన్నా ముందు శాసనసభ్యుడయ్యాడు. ఆ తర్వాత ఇది 3వ విడత శాసనసభ్యుడు ఆయన. కాబట్టి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడయ్యాడు. 5 సంవత్సరాల మంత్రి ఉన్నాడు. విద్యాశాఖను బ్రహ్మాండంగా నిర్వహించాడు. మరలా ఈరోజు ఇన్ని ఇళ్లు ప్రారంభోత్సవానికి కారకుడు ప్రధానమైనటువంటి అందరితో పాటు ఈ రోజు ఉన్నటువంటి మన మధ్య ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రధానం ఒకడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి మనసుతో, నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి విజయాన్ని సాధించడానికి మీరందరూ భాగస్వామ్యులు కండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. ఎంత దూరం తిరిగొచ్చాం, నాకు ఈ ప్రభుత్వం నాకొద్దు. మంచి పని చేశాను. ఇప్పుడు ఎన్నిసార్లు రెండు పట్టాలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు పరిగించాం, ఇప్పుడు మళ్ళీ పరిగించాం. ఆటో బాడీలు కట్టుకోలేక ఎంత దూరం తిరిగి వచ్చాం. నాకు ఈ ప్రభుత్వం నాకు పల్లె
మాతో పడలే ఇన్నిసార్లు మాకు పడలే మాకు మంచి ఎన్నిసార్లు 10 ఏళ్ళు పట్టాలి అన్ని లాగేసి వయసులో పెద్దలైనా సరే మీరందరూ ఏమైనా నోకుతుందా? వయసులో పెద్దలైనా సరే కుప్పేసి అయిపోయినమ్మా సరే చూసుకోవచ్చా? ఎందుకని మోసం చేయడం? ఎన్ని మాటలు మీటింగ్ పెట్టరా? ఎన్ని మాటలు మీటింగ్ పెట్టరని తాళాలేస్తాం గుర్తిస్తాం ఏదో గుర్తించేదా? మీటింగ్ కోసం 10 మంది వస్తారని అదేమంటే ఒక సంవత్సరం పడుతుందంట ఇల్లు కట్టుకొని ఈ సంవత్సరం చచ్చిపోవాలా? మేము ఒక పార్టీలో మేము మారాము. తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ పార్టీ మేము. వాళ్ళంటే మాకు అభిమానం. ఆటోలకి ఎంత వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, 10 రూపాయలు పెట్టుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత రావాలంటే ఎన్ని పనులు మానవాళ్ళు రావాలా? ఎంతవరకు నా చెప్పు చెప్తున్నారు. 30 రూపాయలు పెట్టి లేని వాళ్ళు ఏం పెట్టుకోవాలా? నా నుంచి ఖర్చులు మధ్యలో పడిపోతారు. వాళ్ళు పడిస్తే కేవలంగా జారి పడిపోతారు. అప్పుడేమన్నా పెడతారా? ఇస్తే సార్ చిన్న పిల్లకాయలు కాకుండా ఆ జగన్ డబ్బులు వేసింది. నేను అట్లా చెల్లుతున్నా. ఇల్లు ఇవ్వను నాయన, ఆయనకి దండం చేస్తా. నేను ఇల్లు ఇవ్వను. నెలకొకసారి మీటింగ్ పెడుతుందా? నెలకొకసారి మేము రావాలా? ఆటోలు పెట్టుకోవాలా? ఛార్జీలు పెట్టుకోవాలా? మాకు ఇచ్చిన డబ్బులు మాకు సార్ ఇచ్చేసుకోవాలి. 3 రోజులు కరెక్టే. మాకు 4,000 ఇల్లు. ఇప్పుడైతే ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వచ్చి మా కొంపలో మేము పడుంటాం. పాస్పోర్ట్ చేసుకుని మేము పాడుకు కట్టి మేము బాగలేదు. మేము అడుగు పాస్పోర్ట్ చేసి సంపాదించి మేము ఆ ఇంటి పాడుకులు కట్టి ఆ ఇంటిలో మేము ఏం తినాలి? మా కొంపలు మాకు ఇచ్చేస్తే మాకు ఇస్తామన్నారు. మీరే ఇస్తున్నారు. ఆ ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వచ్చే ఇళ్ళలో పడుంటాం. సంపాదించుకోవాలి, గ్రామంలో సంపాదించుకుంటాం. దయచేసి జగన్ గారికి కోరుకున్నాం మేము. ఆ ఇల్లు మాకు ఇచ్చేమనండి. చంద్రబాబు నాయుడు జగన్ సార్ వచ్చిన తర్వాత ఇస్తామన్నాడు. 5 సంవత్సరాలు జరిగిపోయింది. మళ్ళా ఎలక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడున్న దయచేసి మా ఇల్లు మాకు సమాధానం చెప్పండి. ఇసుక అమ్మేశాడు, సిమెంట్ ఏం చేశాడు? పేదవాడికి ఏం లేదు. ఆటో వాడు బియ్యం ఎదురు పెట్టి అక్కడ దాకా వేసి వస్తే వాడు ఎసిన బియ్యం వచ్చాడు. అబద్ధం ఎందుకు చెప్పాలా? అబద్ధం ఎందుకు చెప్పాలా? మనవా మోసం కదా, ఎందుకంత ప్రేమతో
వచ్చి మేము మా తాళాలు ఇస్తారని అభిమానంతో వచ్చి 2 మాటలు చెప్పి వేరుగా దిగి వెళ్ళిపోయారా? ఏమి ఎక్కడ న్యాయం ఇది? ఎన్ని సార్లు మీటింగ్ పెట్టాడా? వచ్చాము, రోడ్లో దిగాము, రోడ్లో ఇళ్ళకాడ ఎన్నిసార్లు మీటింగ్ పెట్టా? ఎన్నిసార్లు చేస్తా? మోసాలు చేసి నీళ్ళు తాగి 2 బిస్కలు తిని పోతే సరిపోతుందా? 3000 పింఛన్ ఇంతగా ఎంత పాపాలంట అమ్మాయి వచ్చిందా? ఎన్నిసార్లు ఆడే ఉంది ఆడే ఉంది ఓ చెప్పాలా? మనవా మీ అర్జీలు మీ సచివాలయం పూర్తి చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి మీ తాళాలు తీసుకోండి. ఇప్పుడైతే ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వచ్చి మా మొక్కలో మేము పడి ఉంటాం. పాస్మెంట్ చేసుకుని మేము పార్కులు పెట్టి మేము బాగలను మేము అడుగు పాస్మెంట్ చేసి ఫోన్లు సంపాదించి మేము ఆ ఇంటి పార్కులు పెట్టి ఆ ఇంటిలోనే మేము ఏం తినాలి? మా మొక్కలు మాకు ఇచ్చేస్తే మాకు ఇస్తామన్నారు, మీరే ఇస్తున్నారు. ఆ ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము వచ్చే ఇళ్ళలో పడి ఉంటాం. సంపాదించుకోలేదు, టౌన్లో సంపాదించుకుంటాం. దయచేసి జగన్ గారికి కోరుకున్నాం మేము, ఆ ఇల్లు మాకు ఇచ్చేమన్నారు.